నేను ఇప్పుడు మాంసం పులుసు చేస్తానండి. సీనా మాంసం పులుసు. ఇది ముందే నేను చేసి మగ్గబెట్టేసి పెట్టుకున్నాను అండి. మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఉల్లిపాయలు మగ్గబెట్టి పెట్టేసుకున్నాను రెడీగా. ఇప్పుడు వేసేయండి. దీంట్లో కొంచెం వేపునట్టు చేసి ఒక హాఫ్ స్పూన్ మెంతులు, ఓ స్పూన్ ఆవాలు, ఓ స్పూన్ జీలకర్ర, ఓ స్పూను కరివేపాకు, ఎండుమిర్చి అవన్నీ వేసానండి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ ఒక స్పూన్ వేసాను. మెంతులు ఒకటి హాఫ్ స్పూన్ వేసాను. కొంచెం ఫ్రై అయినట్టు చేసి కొంచెం అప్పుడు చెప్తాను మీకు. నెక్స్ట్ మగ్గిపోయిందంతా మీకు. దీనికి ఎక్కువ ఉల్లిపాయ పట్టదు అన్నమాట. కొంచెం వేగాక ఇది నేను ఇక్కడ ఇవాళ హాఫ్ కేజీ సీనా మాంసం తీసుకోనండి. దీంట్లో కొంచెం పులుసు చేయడానికి దీంట్లో 2 స్పూన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి, 1.5 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ మిరియాల పొడి. ఇవన్నీ కలిపేసి ఇలా మొత్తం ఇట్లా ఫ్రై చేస్తానుకుంటే నీసు ఎగిరే వరకు అలా సిమ్లో పెడతామండి. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను మీకు. ఇలా పెట్టేస్తాను. ఇప్పుడు చూడండి, మూత తీసి చూస్తాను. చూడండి, ఆయిల్ సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు చింతపండు అండి, బత్తాయి కాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. దట్ ఈజ్ అరౌండ్ 200 grams ఉంటుందండి. అది తీసుకున్నాను. అది తీసుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి ఇంకా వెయిట్ పెట్టాము మనం. ఇది ఇప్పుడు ఒక 8 విజిల్స్ వచ్చాక చేస్తానండి. ఇప్పుడు స్టీమ్ కూడా పోయిందండి. ఇప్పుడు చూస్తాను. అయిపోయిందండి. ఇంకా ఉడికిందండి ముక్క కూడా. ఇప్పుడు ప్లేటింగ్ చేస్తున్నా. సీనా మాంసం పులుసు రెడీ అండి. మీకు చాలా నచ్చుతుంది ఇది. మీరు అన్నంలో తినచ్చండి. ఇది మీకు చపాతీలో కూడా తినచ్చు, బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.